తిరుమల అలిపిరి పాదాల మండపం దగ్గర మెట్లోత్సవం వైభవంగా నిర్వహించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్యుల 522వ వర్ధంతి సందర్భంగా ఈ వేడుక చేశారు. కార్యక్రమంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు రాజగోపాలరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తిరుమలకు మెట్ల మార్గం నుంచి నడిచి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం పుణ్యఫలమన్నారు. 700 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వెంకటేశాయ. 4 యుగాల్లో భగవంతుని పూజ ఒక్కొక్క విధంగా ఉంటుంది. తపస్సు, యజ్ఞయాగాదులు, అర్చన, సంకీర్తనాలు. కలియుగంలో పై 3 లోపమైన ఒక్క సంకీర్తన మాత్రం చేత మోక్ష మార్గానికి వెళ్ళవచ్చు అని చెప్పేసి భాగవతాచార్యులైనటువంటి శ్రీ శుకమహర్షి చెప్పారు. అదే మార్గంగా వస్తూ మన తెలుగు వారికి గర్వకారణము తొలి వాగ్గేయకారులైనటువంటి అన్నమాచార్యుల వారు ఈ నామ సంకీర్తన వైశిష్ట్యాన్ని తెలుపుతూ నరసింహస్వామి భక్తులై 32,000 సంకీర్తనలను గావించి మానవాళికి అందించారు. ఒకవేళ అన్నమాచార్యులు వంటి వ్యక్తి అవతారం కాలేనట్టయితే ఈరోజు మన పరిస్థితి ఎలాగుండేది అని చెప్పేసి అలాంటి గొప్ప వ్యక్తి మాకు ఇచ్చినటువంటి గొప్ప కానుక అన్నట్టయితే హరిభక్తి అనే కానుకనిచ్చి ఆ భగవంతునికి సమర్పించే సంకీర్తన కుసుమాంజలిని మాకు వరప్రసాదంగా వారు అందించారు. అలాంటి వారి ఆరాధన పురస్కరించి ఈరోజు మనము మెట్లోత్సవ కార్యక్రమాన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తూ ఉన్నది. ఏకాదశి శ్రవణ నక్షత్రము మంగళవారం రోజు 4 రోజు వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంటే ముందు రోజు మెట్లు పూజోత్సవం మెట్లకు పసుపు కుంకుమ ధారణ చేసి అన్నమాచార్య గోష్ఠీ గాన సంకీర్తన భక్తుల హృదయాల్లో నిలిచినటువంటి అన్నమాచార్య సంకీర్తనలు గానం చేస్తూ మెట్లు పూజ కార్యక్రమం నిర్వహించినారు.